ఓకేనండి, ఇంకా చిలకలపేట నుంచి అయితే ఇప్పుడే వచ్చి ఇంకా అమ్మటినే రాజకుమారి ఇంకా చికెన్ షేర్వా చేసింది. ఇంకా ఇప్పుడే భోజనం చేసి ఇంకా త్వరగా మనమైతే ఇంకా వంట కార్యక్రమం అయితే మొదలు పెట్టాలి. ఇంకా మన టైం అవుతుంది కదా, 2 అవుతుంది టైం. ఇంకో 2 గంటల్లో చక్క రాజీ ఈరోజు గ్యారా చేస్తున్నావా లేదా? గ్యారా పునుగు చికెన్ షేర్వా ఎవరు కామెంట్ సెక్షన్లో ఇంకా బుద్ధిలేని అన్నాలో లేకపోతే నాకు ఎమ్మనే రియాక్ట్ అవునండి. ఇంకా వాళ్ళే తెలుసుకుంటారని చెప్పేసి నేనేమన్నాను. ఏమన్నారంటే చికెన్ చారువా కాదురా ఎర్ర పువ్వా చికెన్ షేర్వా రిప్లై ఇవ్వు మళ్ళీ తిరిగి అన్నాడు. మీ కామెంట్ సెక్షన్లో చూపిస్తాను. ఇంకా అతనికి ఏం రిప్లై ఇవ్వాలో మీరే రిప్లై ఇవ్వండి, సరేనా? ఇంకా అంత నెగిటివ్ చేసే వాళ్ళని నేను నెగిటివ్ చేస్తే ఇంకా అతనికి నాకు వాల్యూ ఉండదు. ఇంకా అతనిలా నేను ఇంకా బుద్ధి లేని అతను కదా, అందుకని చెప్పేసి ఇంకిద్దరు సమానం కాదు కదా అని చెప్పేసి నేను మామూలుగానే కామెంట్ ఇచ్చాను. అది కూడా మీకు కావాలంటే కామెంట్ చూడండి, సరేనా? ఆ విషయం పక్కన పెట్టేస్తే ఎవరో అన్నారని ఎవరో చేశారని మనకి ఇంత 30,000 మంది సబ్స్క్రైబర్స్ అవ్వరు, సరేనా? ఇంకా అందరం పట్టించుకుంటే అక్కడే ఒకటే మిట్టికాడే ఉంటాం, ఆడ వాళ్ళగా పైకి ఎక్కలేము, సరేనా? ఇంకా రాజీ పొయ్యి మంటేస్తున్నావా? సరే, ఇంకా 2 పొయ్యిలు మంటేసుకొని నేనేమో అవి నువ్వు వెజిటేబుల్ అవి మొత్తం కడిగావా, అవి కట్ చేసావా? మొత్తం కలిపేసాను. నీకు బాండి పెట్టేసి బాండి వేడి అవుతాండి, నువ్వేం పునుగులు అయ్యి. సరే, నేను ఒక పొయ్యి సరిపోద్ది మరి అట్టయితే త్వరగా సరే తొందరగా చెయ్యి. నేనేం పునుగులు వేస్తాను, నువ్వే గ్యారెలు చేద్దాను. చెప్పు రాజీ. దోశ పిండా ఇంతెందుకు రాజీ? కొంచెం వేసుకో, అవసరం లేదు మనకి. ఇలా 20 దోశలే సరిపోతాయి. ఇది పేరు అది ఇది వీడియోలో కూడా కనపడుతుంది కదా, చేసాను నేను. ఓకేనండి, ఇదేమో పునుగుల్లోకి, ఇది వచ్చేసి దోశల్లోకి. ఈరోజు ఇంకా దోశలు చికెన్ షేర్వా, ఇదేమో ఇంకా పునుగులకి షేర్వా. ఈరోజు 3 ఐటమ్స్, దోశలు పునుగులు. ఇది రండి, రాజకుమారి చేస్తుంది. ఇది కలిపేసి అయితే ఎన్ని వేసాను? సగమా? సగం గారెలు చాలే. ఇంకా సాల్ట్ అవి మొత్తం అయితే ఇంకా మార్నింగ్ కలిపేస్తున్నానండి. ఇంక ఇప్పుడేమో ఈ వాటికి ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిరపకాయలు అయితే కలుస్తున్నాను. నూనె అయితే బాగా వేడి అవుతా ఉంది. కరివేపాకే రాజు దీంట్లో కట్ చేశాను మరి ముందు పెట్టుకునే మర్చిపోయాను. రాజకుమారి అయితే దీంట్లో ఉల్లిపాయలను అలానే పచ్చిమిర్చి వేసింది కదా సన్నగా తరిగి. తర్వాత వచ్చేసి జీలకర్ర వేసుకున్నాం. జీలకర్ర తర్వాత కరివేపాకు. మన దగ్గర కొత్తిమీర లేదు కానీ కొత్తిమీర వేస్తారా? ఎవరి ఇష్టం అది, మనకి సమయానికి లేదు కదా. సరే, ఈ తొందర కలిపేస్తే నూనె వేడి అవుతా ఉంది. అదిగోండి పోయి బాగా గనగన మండుతూ ఉంది. ఓకేనండి, మరి ఇంక త్వరగా ఇంకా పునుగులు అలానే గ్యారెలు మొత్తం చేసిన తర్వాత ఇంకా మన సెంటర్ ఉంది కదా, ఇంకా ఏమంటారు స్ట్రీట్ ఫుడ్, అక్కడికి వెళ్ళి మనం అమ్ముతాము, సరేనా? మీకు రోజు చూపించేది కదా పునుగులు గ్యారెలు ఎట్ చేస్తామని చెప్పేసి. ఈరోజు కొంచెం స్పెషల్గా చూపిస్తాను. చెప్పాను అంటే మొదటి నుంచి రాజు ఎలా కలుపుతుంది, అసలు ఎలా చేస్తుంది, ఏమేం చేస్తుంది పూర్తిగా మొత్తం వివరంగా ఒకరోజు బాగా పెడతాను. ఇంకా సాస్ బాబు పిల్లలంతా వచ్చినప్పుడు కొంచెం సందడిగా సరదాగా ఉంటే మీకు నవ్వడానికి కూడా బాగుంటుంది. రాజకుమారి పునుగులు గ్యారెలు ఈరోజు వచ్చేసి మళ్ళీ స్పెషల్గా దోశలు చికెన్ షార్వా రావాలమ్మా రావాలి అని మైక్ పట్టుకొని చెప్పింది. అప్పుడు మీకు బాగుంటుంది, సరేనా? ఇంకా మొత్తం పూర్తి చేసినా చూపిస్తాను. ఓకేనండి, ఇంకా మొత్తానికి అయితే గ్యారెలు పునుగులు అలానే వచ్చేసి ఇంకా ఆలు బజ్జీ 3 రెడీ అయిపోయినాయి. ఇంకా మా నాన్న కూడా వచ్చాడు, మా నాన్న కూడా టిఫిన్ చేసేసాడు. ఇంకా మొత్తం సర్దుకొని ఇంకా అక్కడికి తీసుకెళ్తున్నాం సెంటర్లోకి. ఇగోండి, ఇంకా ఆలు బజ్జీ అయితే బాగా ఉడుకుతూ ఉంది, అదే ఫ్రై అవుతూ ఉంది. ఇంకా 10 నిమిషాలు ఉంచాలి. నాన్న ఇది చూస్తా ఉంటా కొంచెం. అరే తమ్మిటి రా చూద్దానే. ఇదిగో మా తమ్ముడు 2 గంటల నుంచి సహాయం చేస్తున్నానండి. ఆకాశ్ ఎన్నో క్లాస్ రా? 8th 10th ఉండాలిరా. ఇదిగోండి ఆలు బజ్జీ సూపర్గా ఉండే. తర్వాత వచ్చేసి ఇంకా ఏమో పునుగులు. ఈరోజు మాత్రం సూపర్గా వచ్చినాయండి పునుగులు మాత్రం, గోల్డ్ రంగులో. తర్వాత వచ్చేసి గ్యారెలు కూడా రెడీ అయిపోయింది, శారో కట్టేసామన్నమాట. తర్వాత వచ్చేసి రాజకుమారి ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి రెడీగా ఉంది. రాజీ ఈరోజు ఏంది వాయిస్ ఓవరు? దాని స్పెషల్ కోడి చికెన్ చార్వాను, కోడి చార్వాను కాదు, బాగాలేదు. సరే నీకు వచ్చిన స్టైల్ అని చెప్పు, ఏదైతే ఏంది బాగానే ఉంది చెప్పు.
తొందరగాని. హలో హలో అను. పునుగులు గేర్లు ఆలు బజ్జి ఏందయ్యా అదొద్దు, హలో హలో అని అంటే ముందు అది బాగుంటుంది. హలో హలో అను తొందరగాని. హలో హలో పునుగులు గేర్లు ఆలు బజ్జి చికెన్ షార్వా. హలో హలో పునుగులు గేర్లు ఆలు బజ్జి చికెన్ షార్వా. చాలులే పా. సరే నచ్చలేదా? ఇంకోసారి తొందరగా చెప్పు, టైం అవుతుంది, పిల్లలు ఉన్నారాడా? కానీ 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 కుక్కలది. పునుగులు గేర్లు ఆలు బజ్జి కోడి షేర్వా. రండమ్మ రండి, వైఎస్ వంకాయ అమ్ముతున్నా పునుగులు గేర్లు కోడి షేర్వా. పునుగులు గేర్లు ఆలు బజ్జి కోడి షేర్వా. రండమ్మ రండి, వైఎస్ వంకాయ పునుగులు గేర్లు కోడి షేర్వా. పునుగులు గేర్లు ఆలు బజ్జి కోడి షేర్వా. రండమ్మ రండి, వైఎస్ వంకాయ అమ్ముతున్నా పునుగులు గేర్లు కోడి షేర్వా. మరి ఆడుకుని నాకు తగ్గ నవ్వుతుంది ఆనకైతే. ఓకేనండి, చాలా వరకు అయితే అమ్మడం అయిపోయింది. ఇంకో సగం ఉండి ఇంకా మిరగాలు పోయిన వాళ్ళు ఉంటారు కదా పల్లె వాళ్ళందరూ, ఇంకా వాళ్ళు వస్తే ఇంకా పూర్తిగా అయిపోతాయి. ఇంకా ఇది అమ్మడం వచ్చేసి 7 అవ్వచ్చు, 7:30 అవ్వచ్చు. రోజు 6:30 కల్లా అయిపోతాయి. ఇప్పుడు టైం వచ్చేసి ఖచ్చితంగా 5:30 మధ్యలో అవుతుంది. ఇంకొక అరగంటలు అయిపోతాయి అనుకుంటా. ఇంకా రాజకుమారి అక్కడ పిండి వంటలు చేసి అన్నీ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి వాళ్ళ అమ్మగారి ఇంటికాడ ఇంకా శుభ్రంగా కసుడుతుంది అన్నమాట. ఇంకా అక్కడ మనం సెక్షన్ పెట్టేసుకున్నాం కదా, అది తగలకాకరాజీ. సాహసం ఎందుకు చొక్కా ఏడ్చావు?